సార్ ఇప్పుడు మనం 2026లో గనక మనం చూసుకున్నట్లయితే, సో మన మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే పోర్ట్‌ఫోలియోని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఈ 2025లో ఎవరికీ సరిగ్గా తెలియక వాళ్ళ మ్యూచువల్ ఫండ్ అనేది కొంచెం నెగెటివ్‌లో ఉన్న పరిస్థితి మనం చూసాం. అండ్ నెక్స్ట్ 2026లో ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇది చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటేనండి, ఒక ఎస్ఐపి తీసుకున్నప్పుడు వెంటనే దాన్ని 20 ఇయర్స్ పెట్టేసుకుంటారు. లేదా 15 ఇయర్స్ ఎస్ఐపి పెట్టేసుకుంటారు. అది చాలా రాంగ్ యాక్చువల్‌గా. ఎందుకంటే మనం తెలియకుండానే కమిట్ అయిపోయాం. ఒక 15 ఇయర్స్ ఈ ఫండ్ తీయకూడదు అని చెప్పి. కానీ ఎప్పుడైతే గనక మనం ఎస్ఐపి చేసేటప్పుడే ప్రతి ఒక్క ఇన్‌స్టాల్‌మెంట్ అంటే మన టెన్యూర్ వచ్చేసి 3 ఇయర్స్‌కి, 5 ఇయర్స్‌కి పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఒకసారి అయిపోతున్న తర్వాత ఎస్ఐపి మనం అందులో కంటిన్యూ చేయాలా? అంటే ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ బానే ఉందా? లేదా మార్కెట్‌లోకి అంతకన్నా వేరే ఫండ్ ఏదైనా బాగొచ్చిందా? మంచి ఫండ్ వచ్చిందా? చర్నింగ్ చేయాలండి. ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా ఒకటే ఫండ్‌లో పెట్టుకొని నేను లైఫ్ లాంగ్ ఉంటానంటే రిటర్న్ రాదు. ఎందుకంటే మేము సుదీర్ఘంగా మనకు 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. గతంలో 2005లో ఏవైతే ఫండ్స్ లాంచ్ అయ్యాయో 2005, 2010 ఆ టైంలో వాటి చూస్తే ఆ రోజులు చాలా బ్రహ్మాండమైన ఫండ్స్. మీరు కొన్ని ఫండ్స్ చూస్తే అక్రాస్ ఇండియాలో అందరూ దాని వెనకాల పడేవాళ్ళు. ఆ ఫండ్ కావాలి, ఆ ఫండ్ కావాలి అని చెప్పి. కానీ ఆ పర్ఫార్మెన్స్ కేవలం 7 ఇయర్సే ఉంది. హ్మ్. ఆ 7 ఇయర్స్ తర్వాత ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ దారుణంగా పడిపోయి ఇప్పుడు ఆ ఫండ్స్ గురించి ఎవరు డిస్కస్ కూడా చేసుకోవట్లేదు. సో అట్లాంటి పరిస్థితి వచ్చింది. సో కాబట్టి ఎప్పుడైనా చూడండి ఒక ఫండ్స్ అనేవి మనం చర్నింగ్ చేయాలి. మనకి మెయిన్‌గా ఫండ్ మేనేజర్ ఏం చేస్తారు మ్యూచువల్ ఫండ్స్‌లో అంటే షేర్స్‌ని ఆయన చర్న్ చేస్తూ ఉంటారు. ఒక షేర్ తీసుకున్న తర్వాత ఆ షేర్ పర్ఫార్మెన్స్ బాలేదు అంటే వేరే షేర్‌తో రీప్లేస్ చేస్తారు. ఎట్లయితే ఒక ఫండ్ మేనేజర్ షేర్స్‌ని చర్న్ చేస్తారో అట్లాగే మనం మ్యూచువల్ ఫండ్స్ కూడా చర్నింగ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పీఎంఎస్ మనకు చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. ప్రతి ఒక్కళ్ళు అనేది తెలుసు పీఎంఎస్‌లో షేర్స్ కొనిపెడతారు మన పదులు. ఒక మంచి ఎక్స్‌పర్ట్ కొంటారు. ఆ కొని అలాగే ఉంచుతారంటే కాదు. ఎవ్రీ 6 మంత్స్‌కో, 3 మంత్స్‌కో, ఇయర్లీయో ఒకసారి చర్న్ చేస్తారు. సో రిటర్న్స్ అందుకే వస్తాయి. ఎక్కడైతే చర్నింగ్ అనేది జరుగుతుందో అప్పుడు రిటర్న్స్ బాగా వస్తాయి. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే 2026 వస్తుంది కాబట్టి జనవరి అందరూ కొత్తగా స్టార్ట్ చేస్తారు కాబట్టి మన ఎగ్జిస్టింగ్ పోర్ట్‌ఫోలియోలో అంటే ఇప్పటిదాకా మనం చేసిన పోర్ట్‌ఫోలియోలో ఏవన్నా నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఉన్నాయా? బై మిస్టేక్‌గా మనం ఏమైనా కన్జంప్షన్ ఫండ్ కొన్నామా? బిజినెస్ సైకిల్ ఫండ్ కొన్నాము. వాటి పర్ఫార్మెన్స్ లేదు. ఏదన్నా తెలియక ఫార్మా కొన్నాం కోవిడ్ టైంలో. ఇప్పుడు రిటర్న్స్ రావట్లేదు. సో అట్లాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఒక రివ్యూ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి. అక్రాస్ అందరికీ కూడా హాలిడేస్ లీవ్‌లో ఉంటారు. సో ఒక టైం తీసుకొని మనం గనక ఉన్న పోర్ట్‌ఫోలియో మొత్తాన్ని కనుక రివ్యూ చేసుకుంటే అసలు మనం కరెక్ట్‌గా వెళ్తున్నామా లేదా? మన గోల్ రీచ్ అవుతున్నాయా లేవా? అట్‌లీస్ట్ మొత్తం ఓవరాల్ పోర్ట్‌ఫోలియో 18% ఉందా లేదా? అనేది మోస్ట్ ఇంపార్టెంట్.